మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ సిపి ఆఫీస్ దగ్గర ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నేతలతో పాటు హరీష్ రావును అరెస్ట్ చేశారు. దాదాపు 2 గంటలుగా సిపి ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నడుస్తోంది. అరకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు పెట్టి అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి కొమ్ము కాస్తున్నారు. పోలీసులు రేవంత్ రెడ్డి కోసం వ్యవహరిస్తున్నారు. కేవలం రాజమర్రం కూర్చున్నారు. న్యాయం కోసం వచ్చిన అరెస్ట్ చేస్తున్నారు. ఇది తెలంగాణ పోలీసులు, ఈ ప్రభుత్వం పోలీసు రేవంత్ రెడ్డికి కొమ్ము కాస్తున్నారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ సిపి ఆఫీస్ దగ్గర ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నేతలతో పాటు హరీష్ రావును అరెస్ట్ చేశారు. దాదాపు 2 గంటలుగా సిపి ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నడుస్తోంది. అరకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు పెట్టి అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక హరీష్ రావు అరెస్టుకు సంబంధించి మనతో పాటు రెస్పాండ్ అవడానికి ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అందుబాటులోకి వచ్చారు. నమస్తే సంజయ్ గారు. సంజయ్ వచ్చి రైట్. తెలంగాణలో పొలిటికల్ వార్ కంటిన్యూ అవుతుంది. ఉదయం నుంచి హైదరాబాద్ లో హైడ్రామా నెలకొన్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా 2 ఎమ్మెల్యేల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ చూసుకుంటే మాజీ మంత్రి హరీష్ రావును కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, పడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి ఘటన తర్వాత అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా సైబరాబాద్ సిపిని కలిసి ఇంట్లో జరిగినటువంటి దౌర్జన్యం, దాడికి సంబంధించినటువంటి అంశంపై కూడా ఫిర్యాదు చేయడానికి అక్కడ వెళ్ళడము, అప్పటి నుంచి కూడా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఫిర్యాదు అందించిన తర్వాత కూడా అక్కడే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంతా కూడా బైఠాయించి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసినటువంటి అరకపూడి గాంధీ పైన హత్యాయత్నం కేసు పెట్టాలి, మొత్తం గుండాయిజంగా వ్యవహరించారు, భౌతిక దాడులకు పాల్పడ్డారు, వీరందరినీ గుర్తించి వీరి పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ కూడా పట్టుబడుతూ సైబరాబాద్ సిపి కార్యాలయం ఆవరణలోనే వీళ్ళు బైఠాయించి గత 2 గంటలుగా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. పోలీసులు ఇది కమిషనరేట్ కార్యాలయంలో ఈ రకంగా వ్యవహరించకూడదు, ఇది ధర్నా స్పాట్ కాదు, నిరసన వ్యక్తం చేసేటువంటి సంఘటన కాదు అని చెప్పి కూడా వాళ్ళకి నచ్చజెప్పి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా వినకుండా అలాగే సైబరాబాద్ సిపి కార్యాలయంలోనే బైఠాయించి ఆందోళన కొనసాగిస్తుండడంతో ఇమీడియట్ గా పోలీసులందరూ కూడా అక్కడ ఆందోళన చేపడుతున్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా అరెస్ట్ చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి గంగుల కమలాకర్, ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వివేకానంద, షంబీపూర్ రాజుతో పాటు అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడ బైఠాయించి సబితా ఇంద్రారెడ్డితో పాటు మిగతా మహిళా నాయకులందరూ కూడా అక్కడ బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. హరీష్ రావుకి స్వల్పంగా గాయమైనట్టుగా సమాచారం అందుతుంది. పోలీసుల తోపులాటలో పోలీసులు హరీష్ రావుని అరెస్ట్ చేసి వ్యాన్ లో ఎక్కిస్తుండగా అతన్ని వెడమ చేతికి ఈ స్వల్పంగా గాయమైనట్టుగా కూడా సమాచారం అందుతుంది. బీఆర్ఎస్ నాయకులంతా కూడా పోలీసుల తీరును వ్యతిరేకిస్తా ఉన్నారు. పోలీసులు డౌన్ అంటూ కూడా నినాదాలు చేస్తా ఉన్నారు. శాంతియుతంగా మేము
తమపై జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయమంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే ఈ రోజు దౌర్జన్యంగా పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ కి తరలిస్తా ఉన్నారు. ఈ రోజు కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగినటువంటి దాడి పోలీసులు చేయించినటువంటి దాడి అంటూ మాత్రం బీఆర్ఎస్ నాయకులు ఉదయం నుంచి కూడా ఇదే రకమైనటువంటి వాదనలు వినిపిస్తా ఉన్నారు. ఉదయం నుంచి కూడా అదే స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. ఆ రకమైనటువంటి వర్షనే చెప్తా ఉన్నారు. ఇంతకుముందు కమిషనరేట్ కార్యాలయంలో కూడా అరెస్ట్ కంటే ముందు కూడా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులు చేయిస్తున్నటువంటి దాడులు అంటూ కూడా ఉదయం నుంచి కూడా వాళ్ళు నినాదాలు చేస్తా ఉన్నారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని, కార్యకర్తలని, నాయకులని, మహిళా నాయకులని, మహిళా మాజీ మంత్రులను అందరినీ అరెస్ట్ చేసి అక్కడి నుంచి కూడా పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. 40 మంది వ్యక్తులు తమ ఇంట్లోకి అక్రమంగా చొరబడి అక్రమంగా తమ ఇంటిపై దాడి చేసి గుడ్లతో, టమాటాలతో, కర్రలతో వీళ్ళు మారణాయుధాలు తీసుకొచ్చి తనను చంపేటువంటి ప్రయత్నం చేశారు. ఈ 40 మంది పైన హత్యాయత్నం కేసు నమోదు చేయాలంటూ కూడా సైబరాబాద్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ కు ఒక మెమోరాండం ఇవ్వడంతో పాటు ఇమ్మీడియట్ గా వారిని గుర్తించి అరకపూడి గాంధీ పైన హత్యాయత్నం కేసు పెట్టాలి, వాళ్ళ అనుచరుల గుండాలపై కూడా హత్యాయత్నం కేసులు నమోదు చేయాలంటూ మాత్రం ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు సరిగ్గా ప్రాపర్ స్పందన రాకపోవడంతో అయితే రవితేజ మరోవైపు ఇటు కౌశిక్ రెడ్డి కూడా చెప్తున్నారు కదా, ప్రతీకారం తీర్చుకుంటాను, ఖచ్చితంగా కూడా ప్రతీకారం తీర్చుకుంటాను అంటున్నారు. దాదాపుగా రేపే అరకపూడి గాంధీ ఇంటి మీద అటాక్ జరిగే అవకాశం ఉందనేటటువంటి వార్తల నేపథ్యంలో పోలీసులు ఏ రకమైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు? నిన్న నుంచి కూడా ఇరు ఇండ్ల పరిస్థితుల్లో కూడా వీరి పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ పోలీసులు అనుకున్న దానికంటే కూడా ఈ కార్యకర్తలు ఎక్కువ రాకపోవడంతో వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయలేకపోవడము, వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో అరికట్టేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అరకపూడి గాంధీ ఎంబడి వచ్చినటువంటి వ్యక్తులంతా కూడా పోలీసులు అడ్డుకున్నటువంటి ఆ లైన్ ని దాటేసి వాళ్ళు పడి కౌశిక్ రెడ్డి ఇంటి గేట్ ని ధ్వంసం చేసి నెట్టుకొని లోపలికి వెళ్లి పోలీసులు అడ్డుకుంటా ఉంటుంటే ఇంటి పైన రాళ్లు విసరడము, కోడిగుడ్లను తెచ్చుకోవడము, టమాటా వీళ్ళు కవర్లలో ప్యాక్ చేసుకుని తీసుకొచ్చి ముందుగానే వాటిపైన దాడి చేసినటువంటి దృశ్యాలు కూడా కనబడుతున్నాయి. ఇప్పుడు పడి కౌశిక్ రెడ్డి కూడా పోలీసుల సమక్షంలో ఒక సవాల్ విసురుతా ఉన్నాడు. దీనికి ప్రతీకారం తీసుకుంటాను, తొందరలో నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది, మీరు త్వరగా ఉండండి, నేనేంటో చూపిస్తానంటూ కూడా సవాల్ విసిరాడు. కాబట్టి అరకపూడి గాంధీ నివాసానికి, తన కార్యాలయానికి కూడా పోలీసులు ఇప్పటికే సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇద్దరి మాటల యుద్ధం కాస్త పార్టీల పరంగా వైరం స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ప్రాంతాల వారీగా ఇప్పటికే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడము, లోకల్ నాన్ లోకల్ అంశం కూడా తెరపైకి వచ్చింది. అతను అన్లోకల్ అయినప్పటికీ ఇక్కడ స్థిరపడి ఉన్నటువంటి వ్యక్తికే ఇలా ఉంటే మేము తెలంగాణలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి, మరి మేమేం చేయాలి అంటూ కూడా పడి కౌశిక్ రెడ్డి విసిరినటువంటి సవాళ్లు ఇప్పుడు పెనుదుమారంగా మారుతా ఉంది. అరకపూడి గాంధీ అనుచరులు పడి కౌశిక్ రెడ్డి ఎక్కడ వస్తే అతని పైన దాడి చేసేటువంటి ప్రయత్నాలు వారు చేయడము, ఇటు పడి కౌశిక్ రెడ్డి కూడా తన ఇంటిపై దాడి చేస్తారనే ఒక విషయాన్ని మనసులో పెట్టుకుని ఆవేశంలో పోలీసులపై కూడా తిరగబడము, పోలీసులకు గౌరవం ఇవ్వకుండా వారిని కూడా దూషిస్తూ, వారిని కూడా బెదిరిస్తూ, వారికి చేయి చూపించి బెదిరించినటువంటి దృశ్యాలు కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఉదయం నుంచి కూడా ఇదే కోలాహలం హైదరాబాద్, తెలంగాణ వ్యాప్తంగా రాజకీయాల్లో నెలకొన్నటువంటి రాజకీయ పరమైనటువంటి హీట్ అంశం కొనసాగుతా ఉంది. ఇటు అరకపూడి గాంధీ ఇంటి సమీపంలో రవితేజ ఒక్క నిమిషం మీరు లైన్ లోనే వేచి ఉండండి, మరోసారి మీ దగ్గరికి నేను వస్తాను. ప్రస్తుతం ఇదే విషయానికి సంబంధించి మనతో రెస్పాండ్ అవడానికి ఎక్స్ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు అందుబాటులోకి వచ్చారు. నమస్తే సునీత గారు, ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు మీరు చూసే ఉంటారు. లేటెస్ట్ అప్డేట్ అయితే మాత్రం హరీష్ రావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏంటి ఇద్దరు ఎమ్మెల్యేలు అరకపూడి గాంధీ అలాగే కౌశిక్ రెడ్డి మధ్య వివాదం కాస్త పూర్తి స్థాయిలో మాటల మంట నుంచి ఏకంగా దాడులు చేసుకునే సిచ్యువేషన్ దాకా వచ్చినటువంటి పరిస్థితి కదా, ఏమంటారు? ఇది నిజంగా కూడా దురదృష్టకరం అండి. ఎందుకంటే సరే శాసనసభ్యులుగా ఎవరికి ఉండే లిమిట్స్ లో వాళ్ళు ఉండాల్సి ఉంటది. కౌశిక్ రెడ్డి గారు గట్టిగా అడిగినా గాని అరకపూడి గాంధీ గారు ఇంటి మీదకి దాడికి వెళ్లడం అనేది తప్పు. ఒకవేళ వారు ఒంటరిగా వెళ్ళినా, వారి గన్మెన్లతో వెళ్ళినా అది బాగుండేది. కానీ వారు పార్టీ నాయకులను వెంబడేసుకుని ఇంటి మీదకి వెళ్లి దాడి చేయడం అనేది దురదృష్టకరం. ముఖ్యంగా వింటూ ఉన్నాం, పొద్దు నుంచి కూడా చూస్తా ఉన్నాం. మరి టమాటాలు, కోడిగుడ్లు తీసుకెళ్లి దాడి చేయాల్సిన అవసరం ఏముంది? మరి ఇది ఇంకొక పరిణామానికి దారితీసి ఒకవేళ కౌశిక్ రెడ్డికి ఏదైనా జరిగి ఉంటే మాత్రం ఈ రాష్ట్రం నిజంగా కూడా మరి ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో మరి వచ్చేవి. ఇది మంచి పద్ధతి కాదు. ఏదైనా ఉంటే మాటల ద్వారా మాట్లాడుకోవాలి తప్ప ఇంటి మీదకి వెళ్లి దాడి చేయడం అనేది ఈ తెలంగాణలో ఉన్న ఆనవాయితీ కాదు, ఇది రాయలసీమలో ఉన్న ఆనవాయితీ. ఇట్లాంటి పద్ధతులు ఇక్కడ కొనసాగించొద్దు. రెండో విషయం ఏంటంటే హరీష్ రావు అరెస్ట్ ని రకంగా చూస్తున్నారు సునీత గారు.
సునీత గారు, ప్రస్తుతం మాజీ మంత్రి హరీష్ రావును అరెస్ట్ చేయడాన్ని ఏ రకంగా చూస్తున్నారు? హరీష్ రావుతో పాటు చాలా మంది మాజీ ఎమ్మెల్యేలని మంత్రుల్ని కూడా అదుపులోకి తీసుకున్న సిచ్యువేషన్ ఉంది. దానికి వెళ్తే కూడా మరి అక్కడ కూడా ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సిపి గారు టైం ఇచ్చి మాట్లాడుంటే సరిపోయేది. మరి ఈ రోజు అక్కడ గట్టిగా మాట్లాడుతూ ఉంటే లాభం లేదని చెప్పేసి తన్నీరు హరీష్ రావు గారిని కూడా అదుపులోకి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. డెఫినెట్ గా ప్రతిపక్ష పార్టీగా మరి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల గురించి మాట్లాడే అర్హత మాకుంది. ప్రజల అవకాశాన్ని మాకు ఇచ్చినారు, మాకు ఆ హక్కునిచ్చారు. ప్రజాస్వామ్యం ప్రకారం మరి ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత మేము నెరవేరుస్తా ఉన్నాం. అందులో భాగంగానే మరి అరకపూడి గాంధీ గారు కూడా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి ఈ రోజు కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పుడు వారి గురించి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు గాంధీ గారు వాళ్ళ ఇంటి మీదకి వెళ్లి దాడి చేయడం, ఆ దాడిని నిరసిస్తూ ఈ రోజు మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, మరి కంప్లైంట్ ఇవ్వడానికి మరి సిపి ఆఫీస్ కు వెళ్లడం, అక్కడ ధర్నా చేయడం, మరి సిపి గారికి మరి విన్నవించుకోవాలని ప్రయత్నం చేసిండ్రు. అక్కడ దొరకకపోతే మరి డీసీపీ గారి దగ్గరికి, ఏసీపీ గారి దగ్గర కూడా వెళ్లే ప్రయత్నం చేసిండ్రు. కానీ హరీష్ రావు గారిని ఇందులో మరి అదుపులోకి తీసుకోవడం అనేది ఇది సరైన పద్ధతి కాదు. ఒక శాసనసభ్యుడిని అదుపులోకి తీసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రొసీజర్ ప్రకారం మరి స్పీకర్ గారి అనుమతి తీసుకొని చేయవలసి ఉంటది. ఇది పోలీసులు కూడా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనొచ్చు. అంటే ఇప్పుడు పోలీసుల మీద ఒక మాట అంటే వారికి కోపం వస్తుండొచ్చు, కానీ ఏదైనా సరే ఎవరైనా సరే ఏదైనా చేస్తున్నప్పుడు పోలీసు వాళ్ళకి ఎక్కువ పేషెన్స్ ఉండాల్సిన అవసరం ఉంటది. ఒకవేళ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది అన్నప్పుడు దాన్ని ఎట్లా అదుపు చేయాలో వాళ్ళకుండే ప్రాక్టీసెస్ వాళ్ళకుంటాయి. ఆ ప్రాక్టీస్ ప్రకారం చేయాలి తప్ప హరీష్ రావు గారిని అదుపులోకి తీసుకుంటే పార్టీ నాయకత్వంలో ఇంకా